వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు నెల రోజుల్లోపు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారికి ఇప్పుడు ఇస్తున్న వడ్డీ కంటే 0.5% ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందని కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ 3-4 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కోర్టులో గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి. జూన్ 3న రాత్రి తిరునాళ, 4న పగలు తిరునాళ నిర్వహిస్తున్నట్లు ప్రకటన. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు నందు నెల రోజుల్లోపు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారికి ఇప్పుడు ఇస్తున్న వడ్డీ కంటే 0.5% ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, డైరెక్టర్లు ఆకుల కృష్ణమూర్తి, పసుపొడి రవి, సోమశేఖర్, ముఖ్తియార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మనందరి బ్యాంకు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే నేటి నుంచి వచ్చే నెలన 15వ తేదీ వరకు ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారో వారికి 0.5% వడ్డీ పెంచి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ 15 లోపు రూపీ 10 లక్షల లోపల చిన్న లోన్లకు 13% రూపాయి యాడ్ ముఖ్యంగా మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మంచి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూ ఉంది. మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే, ఈ బ్యాంక్ ఈరోజు 94 crores డిపాజిట్స్ ఉంది. ఇదంతా కూడా గవర్నమెంట్స్ కానీ ఇంకో ఫండ్స్ ఏది కూడా లేదు, అంతా ప్రజల. దీన్ని మేము ఆర్బీఐ రూల్ ప్రకారం మన దగ్గర ఎంత డిపాజిట్లు ఉంటే 100 కోట్ల డిపాజిట్లు ఉంటే 70% వరకే మనం లోన్లు ఇవ్వాలి. ఈ తమాష 94 కోట్లు మేము ఆల్రెడీ 64 కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణము, పొంగునూరు టౌను, బీకేపల్లి బ్రాంచ్ అన్నింటిలో 64 కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది. అడ్వాన్సెస్ లోన్స్ ఇచ్చేసాం. అయితే ఇంకా మీదట లోన్లు ఇవ్వాలంటే మళ్ళా డిపాజిట్లు పెరగాల. మదనపల్లిలో బ్యాంకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మదనపల్లి ప్రజలకు, సీనియర్ సిటిజన్స్ ఉన్న వ్యక్తులకు, ఎంప్లాయీస్కు, వ్యాపారస్తులకు మిగతా బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీ డిపాజిట్ల పైన ఇస్తూ ఉండేది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. నేను ఈరోజు నిన్నటి నుంచి దీని మీద కొంచెం కసరత్తు చేస్తే మిగతా బ్యాంకులు డిపాజిట్ల మీద వడ్డీ ఎంత ఇస్తూ ఉన్నారో మేము ఎంత ఇస్తామో అన్ని బ్యాంకులు నేను తెప్పించుకోవడం జరిగింది. దానికంటే మెరుగ్గా నేను ఇస్తాను. అయితే ఈ రోజుటి వరకు మేము ఇస్తూ ఉండే డిపాజిట్ల కంటే లాంగ్ టర్మ్స్ లో మళ్ళా ఒక 0.5% పెంచి మేము మళ్ళా ఒక మాసం పూర్తిగా మదనపల్లి ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలా. ఈ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో మీరు డబ్బు వేస్తే ఈ 1 month లోపల ఆ టర్మ్ ప్రకారంగా 0.5% పెరుగుతుంది. దాని గురించి కూడా నేను చెప్తాను. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వచ్చి 3 to 5 years 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఇవన్నీ బ్యాంకులు 6.5 ఇస్తూ ఉన్నారు వాళ్ళు %. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చి 7.15 ఇస్తా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 6.9 ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 6.9 ఉంది. ఇండియన్ బ్యాంక్ 6.25 ఉంది. కోటక్ బ్యాంక్ వచ్చి 6.9 ఉంది. ఐడిఎఫ్సి 6.5 ఉంది. అదే మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు అబౌవ్ 1 year to 2 years మట్టుకే 7.25 ఇస్తున్నాం. ఇప్పుడు వరకు 7% ఉంది. ఈ రోజు 0.25 పెంచుతా ఉన్నాం. అబౌవ్ 2 years to 3 years 7.5% ఉంది. దీన్ని 8% చేస్తాను. అబౌవ్ 3 years 8.5 చేస్తాను. 8 ఉంది, 8.5 చేస్తాను. దీంట్లో ఇది కాకుండా 8.5 కాకుండా
సీనియర్ సిటిజన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 1% ఆల్రెడీ మేము ఇస్తాము, యాడ్ అవుతుంది. అంటే 9% అవుతుంది. ఈ 9% మీరు లక్షకు 750 రూపాయలు మీకు నెలసరి. 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు వస్తే 10 లక్షలు 20 లక్షలు వస్తుంది. 10 లక్షలకు 7,500 వస్తుంది 9%తో. అయితే ఇది కాకుండా బల్క్ అమౌంట్ 15 లక్షల రూపాయలు అట్ ఏ టైం ఎవరైనా వేస్తే మళ్ళీ 1% పెంచుతాము. 1% పెంచితే 9.5% అవుతుంది. ఈ 9.5% అయితే దీనికి లక్షకైతే దాదాపు 800 రూపాయలు, 792 రూపాయలు వస్తుంది బల్క్ అమౌంట్లు ఇస్తే. బల్క్ లేకుంటే 750 రూపాయలు లక్షకు. 1 కోటి రూపాయలు ఎవరున్నా డిపాజిట్లు వేస్తే, లాంగ్ టర్మ్లో వేస్తే ప్రతి మాసానికి 75,000 రూపాయలు హ్యాపీగా నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సంసారం కానీ పెద్ద సంసారం కానీ మీరు ఒక మదనపల్లిలో పట్టణంలో జాగా కొనాలంటే ఎంప్లాయీస్ అంతా 40 లక్షల నుంచి 50 లక్షలు పెడతా ఉన్నారు. ఆ 50 లక్షలు మీరు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో వేస్తే మీకు 37,500 నెలసరికి మీకు వడ్డీ మట్టుకే వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్లు మిగతా బ్యాంకుల కంటే కూడా అంతా పెంచి మనకు వాళ్ళకు చాలా వేరియేషన్ ఉంది. 2% వేరియేషన్ ఉంది. మిగతా బ్యాంకులు వడ్డీ ఇచ్చేదానికి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇస్తా ఉండేదానికి చాలా వేరియేషన్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా నేను వచ్చిన తర్వాత మన బ్యాంకులో ఏదేది అవసరమో ఆర్బీఐకి పంపించేసినాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా బిలో 15 days మదనపల్లి టౌన్ బ్యాంక్లో ఆ సేవలు ఇస్తాం. ఇంకొకటి బ్యాంకు 1924లో ఆ రోజు స్థాపిస్తే ఈరోజు 24-25 వచ్చింది. రేపు మాసంలో నెక్స్ట్ మంత్ జూన్లో సంబరాలు కూడా 100 years జరుపుకుంటున్నాం. పట్టణ ప్రజలు మీకు తోచినంత ఇక్కడ డిపాజిట్లు వేయండి, వడ్డీలకు ఇస్తా ఉన్నాం, లోన్లకు ఇస్తా ఉన్నాం. మీ డబ్బులు ఎక్కడికి పోవు. జాగ్రత్తగా గోల్డ్ మార్టిగేజ్, హౌస్ మార్టిగేజ్, న్యూ హౌస్ కట్టాలంటే కూడా మార్టిగేజ్తోనే ఇస్తా ఉన్నాం. మార్టిగేజ్ పెట్టినా కూడా దానికి సేఫ్ సైడ్ మీ డిపాజిట్ల అమౌంట్ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ జాగ్రత్తగా చూసుకుంటుంది. మదనపల్లి ఏరియా ఆఫ్ ఆపరేషన్ అంటారు, ఎక్కడ లోన్లు ఇవ్వచ్చని. మదనపల్లి ఇస్తా ఉన్నాను, పుంగనూరు ఇస్తా ఉన్నాను. మధ్యలో మదనపల్లి నుంచి పుంగనూరుకి మధ్యలో ఉండే విలేజ్లు కానీ మంచి బిల్డింగ్స్ ఇచ్చేదానికి ఏరియా ఆఫ్ ఆపరేషన్లో లేదు. నేను మొన్న జనరల్ బాడీ మీటింగ్లో ఏరియా ఆఫ్ ఆపరేషన్ రాయలసీమకి అంతా పెట్టినాను. ఎన్టీఆర్ రాయలసీమలో మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లోన్లు ఇచ్చేదానికి అది ఇక్కడ అప్రూవల్ అయిపోయి డిసిఓ దగ్గర, అన్నమయ్య దగ్గర అయిపోయింది. ఇక్కడ మన జిల్లాలో రాయచోటిలో ఇప్పుడు ఆర్సిఎస్ పోతుంది, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి పంపిస్తున్నాం. అక్కడ ఐఏఎస్ గారు బాబు గారు ఉన్నారు. మనము దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కటి కూడా పేపర్ సబ్మిట్ చేసినాం. బ్రాంచెస్ కూడా దగ్గరలో ఏరియా ఆఫ్ ఆపరేషన్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి దీన్ని ఆర్డర్ పెట్టుకొని 4 బ్రాంచులు అప్లై చేస్తున్నాం. కలికిరి, పీలేరు ఇంకా 2 సెలెక్ట్ చేస్తున్నాం. ఏవైతే వ్యాపారంగా బలంగా ఉంటాయో, ఎందుకంటే 24లో స్టార్ట్ అయినాం. దీంతో సమానమైన బ్యాంకులు ఆ రోజుట్లో పెట్టిన వాళ్ళు, 5 సంవత్సరాల ముందు పెట్టిన వాళ్ళు 50 బ్రాంచులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కోఆపరేటివ్లోనే. మనం కొంచెం వెనకంజలో ఉన్నాం. నాకు బాధ. నేను ఎప్పుడు వచ్చినా కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాలనే దీంట్లోనే ఉండా. దీన్ని బ్రాంచెస్ పడతాం, డిపాజిట్లు పెరుగుతాయి. సామాన్యుల నుంచి ఎవరికి వ్యాపారస్తుల వరకు ఎవరికి లోన్లు ఇవ్వాలన్నా కూడా ఈ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ముందు ఉంటుంది. దయచేసి ఇంకొక విషయము, డిపాజిట్ల మీద మీరు దయచేసి ఇక్కడ అయింది సేఫ్ సైడ్. ఇది సర్వీసెస్ కూడా లోన్స్కి వచ్చిన వాళ్ళు కానీ, డిపాజిట్లు వేసే వాళ్ళకి కానీ, ఖాతాదారులకు కానీ అందరికి కూడా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సౌకర్యం ఉంది. సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. వ్యాపార పరంగా మీకు ప్రతి ఒక్కటి కూడా ఈడ మేము తీసుకొని పోతాం. ఎందుకంటే పాలకవర్గం ఉంటే ఎప్పుడు కూడా సర్వీస్ మోటలోనే ఉంటుంది. పాలకవర్గం అంటే ఆఫీసరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. పాలకవర్గం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మేము మదనపల్లి ప్రజలకు బ్యాంకు తరఫున సేవలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి మన బ్యాంకును కాపాడండి, ముందుకు తీసుకోమని ఈ సౌనీయంగా మీ అందరూ పత్రికా విలేకరంగా మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ 3-4 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె కోర్టులో గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 3వ తేదీ రాత్రి తిరునాళ, 4వ తేదీ పగలు తిరునాళ జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నేడు జాతరకు సంబంధించి తొలి పూజ, చాటింపు కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే కోట్ల గంగమ్మ జాతరకి వచ్చే నెల అంటే జూను 3, 4 తేదీలలో జాతర జరిగేలాగా కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఈరోజు ముఖ్యంగా ఏమంటే పోతుని ఊరేగింపుగా తీసుకొని పోతూ చాటు పెట్టడం. అంటే రేపు నెల జాతర 3వ తారీఖు, 4వ తారీఖు జాతరని ప్రతి ఒక్క వీధుల్లో, పురవీధుల్లో పోతుని తిప్పుతూ ఈరోజు చాటింపు వేస్తామన్నమాట. ఆ చాటింపు వేయడంతో ఈరోజు జాతర కార్యక్రమం మొదలవుతుంది. రేపు నెల 3, 4 తారీఖుల్లో మంగళవారం, బుధవారము అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్యక్రమము. తిరునాళ్ళు, జాతరలు అంతా కార్యక్రమం అందరూ కూడా పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినారు. అందుకే ఈరోజు ఈ సమావేశం జరిగింది. ఈ రోజుతో జాతర ఉత్సవం మొదలైనట్టు లెక్క. ఇంటి దగ్గరికి వచ్చిన పోతకి పూజ చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవచ్చు. అలాగే వచ్చే నెల 3, 4 తారీఖుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని అమ్మ కృపా కటాక్షకు పాత్రలు కావచ్చుగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే జాతరలో మదనపల్లి కోర్టులో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి జాతరకు ఈరోజు అంకురార్పణ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. మామూలుగా అయితే వైష్ణవాలయాల్లో, శివాలయంలో అయితే ధ్వజస్తంభానికి పటం కట్టి అంకురార్పణ చేస్తారు. కానీ ఇక్కడ గంగమ్మ జాతర కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎనుపోతుకు పూజ చేసి ఆ పోతును గ్రామంలోని ప్రతి ఇంటికి తిప్పడం ఆనవాయితీ. ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరికి పోతు వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా పోతుకు పూజ చేసి 3వ తేదీ వచ్చే నెల 3వ తేదీ రాత్రి, 4వ తేదీ పగలు జరిగే తిరునాళ్ళకు ఈ పోతును అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తాదులందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పోతుకు పూజ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి జాతర నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తున్నాను. తమ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చిన శిక్షణ కారణంగా పాలిటెక్నిక్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థి కార్తిక్ జిల్లా మొదటి ర్యాంకు సాధించారని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర బాబు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం నేరుగట్టువారిపల్లెలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్రబాబు మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ పొందిన తమ విద్యార్థి పాలిటెక్నిక్ పరీక్ష ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పాలి సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలలో అన్నమయ్య జిల్లాలో వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాల రామరెడ్డి లేఅవుట్ మదనపల్లి పాఠశాల విద్యార్థి కార్తీక్ 117 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 188వ ర్యాంకు, అన్నమయ్య జిల్లాలో మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థికి చదువు చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, వాళ్ళ తల్లిదండ్రులకు పాఠశాల తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియ. రాబోయే రోజుల్లో కూడా తను అనుకున్నటువంటి ఇంజనీరింగ్ చదివి సక్సెస్ అయ్యి ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, పాఠశాలకు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ అభినందిస్తున్నాం. నా పేరు బి కార్తీక్. నేను ఈ పాఠశాలలో 10వ తరగతి చదివాను. 10వ తరగతి చదివిన వెంటనే మా ఉపాధ్యాయులు నాకు పాలసీ గురించి వివరించారు. వివరించిన తర్వాత నేను వెళ్ళి అప్లై చేశాను. చేసిన తర్వాత ఉపాధ్యాయుల సూచనల మేరకు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేసిన తర్వాత ఉపాధ్యాయుల సూచనలు అనుసరించి నేను బాగా రాయగలిగాను. దానివల్ల నాకు 117 మార్కులు వచ్చాయి. దీనికి నా ఉపాధ్యాయులు ఎంతో సహకరించారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారు. దీనికి నేను ఉపాధ్యాయులకు, మా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను భవిష్యత్తులో బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన జరిగే స్వామివారి తోక పూజకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ దివాకర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు స్వామివారి తోక తయారీ ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు. మే 11న ఆలయంలో సామూహిక మాలాధారణ జరిగిందన్నారు. 21 ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలాధారణ వేయించాలని సూచించారు. జై శ్రీరామ్. మదనపల్లి వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మదనపల్లి భక్తాదులచే స్వామివారి జన్మదినోత్సవ కార్యక్రమం అత్యద్భుతంగా, పవిత్రంగా, ఎంతో విశేషంగా చేయటకు సంకల్పమైనది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి వాలము ఇంచుమించు 250 అడుగుల పొడవుతో భక్తులచే పూజలకు సిద్ధమవుతా ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. 250 అడుగుల పొడుగు గల వాలమునకు పూజ చేయుట మదనపల్లి చరిత్రలో ఫస్ట్ టైం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా విచ్చేసి పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. మరియు స్వామివారి ఈ వాలము సేవ అంటే అమ్మవారి సేవ, గౌరీ సేవ, 500 మంది భక్తాదులచే లలిత సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ 6 గంటలకే 22వ తారీఖు సాయంత్రం విచ్చేసి కార్యక్రమంలో అందరూ పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా అప్పుడు ఉదయం స్వామివారికి మామూలు పంచామృతాభిషేకంతో పాటు మంత్రాభిషేకం కూడా ఉంటుంది. దయ ఉంచి అందరూ పాల్గొని కావాల్సిన వివరములు మీకు ఆఫీస్ రూమ్లో తెలుసుకొని ప్యాంప్లెట్ల కరపత్రం డీటెయిల్డ్గా మెన్షన్ చేశాము. కరపత్రంను ఫాలో అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ సకుటుంబ సమేతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈసారి మొట్టమొదటిసారిగా హనుమ దీక్షాధారణ, అదేవిధంగా ఇరుముడి చెల్లింపు కూడా ఈ ఆలయంలోనే చెల్లించుకునే సౌకర్యాన్ని భక్తులకు తెలియజేయడం జరిగింది. ఆ సౌకర్యాన్ని ఇక్కడ అందించడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క హనుమ దీక్షాధారణ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే
ఆలయంలో సంప్రదించి ఇంకా 22వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి హనుమ దీక్ష తీసుకునే భక్తాదులు ఆలయంలో సంప్రదించి ఈ దీక్షలో పాల్గొని ఇరుముడి చెల్లింపు కూడా చేసుకునే విధంగా సౌకర్యం ఉంది కాబట్టి భక్తాదులు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీ. దేశవ్యాప్తంగా ఈ నెల 20న కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకుడు సాంబశివ, సిపిఐ నాయకులు కృష్ణప్ప పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు రంగాలకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 20న జరగబోవు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసి కార్మికుల సత్తాను కేంద్రానికి చాటాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏదైతే ఉందో, మా పూర్వీకులు కార్మిక నాయకులు పని గంటలు 8 గంటలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి పోరాడి వాళ్ళ విష సంఖ్యలను బద్దలు కొట్టి 8 గంటల పని విధానం, కార్మిక చట్టాలు, కార్మిక యోగక్షేమాలు, కార్మిక సంక్షేమ బోర్డులు సాధించుకొని 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వాటిని 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి, అంటే కార్మికులు తమకు జరిగేటువంటి అన్యాయాలు కానీ జీతభత్యాలు కానీ తమకు ఏదైనా జరిగితే కనీసం సంఘం పెట్టుకునేటువంటి హక్కును కూడా కోల్పోయేటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ దేశంలోకి మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీల్లో తమ జీతభత్యాలు కానీ తమకు ఏదైనా మహిళా కార్మికులకు ఏదైనా జరిగినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులకు పోయేటువంటి అవకాశాన్ని కూడా హక్కును కోల్పోయేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. వీటిని 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మొత్తం 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదలో భాగస్థులైనటువంటి అసంఘటిత కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కిల్ కార్మికులు, అన్స్కిల్ కార్మికులకు సంబంధించినటువంటి మరి కనీస వేతనం ఈ రోజుకు రోజుకు హనుమంతుని తోకలాగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా 35,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించినా కూడా వాటిని ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. కాబట్టి వీటన్నిటిపైన అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి కానీ, పోస్టల్ కానీ, టెలికాం కానీ, లేకుంటే ఎయిర్లైన్స్ కానీ, రైల్వేస్ కానీ, బ్యాంక్స్ కానీ అన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు గుజరాత్లో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీకి రెడ్ కార్పెట్ వేసి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలనేటువంటి నేపథ్యంలో ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజానీకానికి, కార్మిక వర్గానికి ఈ బంద్లో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, అట్లాగే అనేక ఇండివిజువల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మొత్తం పాల్గొంటున్నారు. రైతు పోరాటాలు కూడా వీటిలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజానికము, వ్యాపారస్తులు, మొత్తం ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులు జయప్రదం చేయాలని ప్రజానీకానికి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల మే 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మె నిర్వహించకన్నా ముందే ఈరోజు పార్లమెంటు సందర్భంగా ఈరోజు మోడీ గారికి ఈ కార్మిక చట్టాలు ఏదైతే 4 లేబర్ కోడ్లు తెచ్చారో వాటిని తక్షణమే రద్దు చేయండి. ఈ దేశంలో ఒక కుటుంబం, భార్యాభర్త, ఇద్దరు పిల్లలు బ్రతకాలంటే కనీస వేతనం 35,000 ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కనీస వేతనం 35,000 అమలు చేయాలని చెప్పి ఈ కార్మిక వ్యతిరేక విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పి పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఆ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మిక ఆందోళనలు, రైతాంగ ఆందోళనలు, ప్రజా ఆందోళనలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్మికుల శ్రమను దోచుకున్నటువంటి
కార్పొరేట్ శక్తుల అనుకూల ప్రయోజనాల కోసం కార్పొరేట్ ఆస్తులు పెంచుకోవడానికి మేము పనిచేస్తామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మికులు నడ్డి విరిచే కార్యక్రమం ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అందుకనే విధులేని పరిస్థితుల్లో కార్మిక వర్గం శ్రమజీవులంతా కూడా పెద్ద ఎత్తున 20వ తేదీన రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సమ్మె సందర్భంగా మదనపల్లిలో జరుగుతున్నటువంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, మేధావులు, ఉద్యోగులు, చిరుద్యోగులందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ సమ్మెలో సందర్భంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన తల్లి కుమార్తె రజని, హేమశ్రీలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 73కు చేరుకుందని అబూబకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించాలనే గొప్ప సంకల్పం, అందుకు తోడుగా చిన్నారులు, మహిళలు ముందుకు వచ్చి కేశాలు దానం చేయడం, ఈ రెండు పరస్పరంగా జరగడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అందించడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది. ఇప్పటికే దాదాపు 5 మందికి ఉచితంగా విగ్గులు అందజేయడం జరిగింది. నేడు మదనపల్లికి చెందినటువంటి మా విజయ అన్నగారు, మదనపల్లి ప్రెస్ రిపోర్టర్, వారి ధర్మపత్ని రజనీ మేడం గారు, అదేవిధంగా వారి ముద్దుల కుమార్తె అయినటువంటి హేవతశ్రీ స్వచ్ఛందంగా వారిద్దరూ కేశాలు దానం చేశారు. అంటే 73వ కేశాల దాతలుగా 72 రజనీ మేడం గారు, 73వ కేశాల దాతగా హేవితశ్రీ నమోదయ్యారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరిద్దరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక రక్తదాన శిబిరంతో పాటు 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, ఉచిత బాడీ ఫీజర్ బాక్స్ సేవలు, మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారికి అండగా మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కేశాల దాతలు అయినటువంటి గోల్డెన్ హార్ట్స్ ఇక్కడగా మరీ విశేషంగా మనం చెప్పుకోవాల్సినామంటే హెల్పింగ్ మైండ్స్లో తల్లి కూతుళ్ళు ఒకేసారి కేశాల దానం చేయడం ఇది మొదటిసారి. వారికి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి దాతృత్వానికి సాల్యూట్ తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. Namaste, my name is Hevitashri. I am from Vijayabharati English Medium High School. I am studying 10th class. My mother name is Rajni. She is a teacher. Today we both had donated our hair to the cancer patients. So I am feeling very happy. Everybody should participate in this hair donation. Thank you. Happy birthday to you. Yes, then. Mama, oh.
చాలా సంతోషకరమైన సందర్భం ఇది. పిల్లలతో పాటు మన ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనము ప్రోగ్రాం నడిపిస్తూ చాలా సంతోషకరమైన సందర్భం ఇది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మదనపల్లి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్న స్టూడెంట్స్ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసేది ఏముందంటే ఇక్కడ మనం మీకు ఫ్రీగా ఒక హాకీ కోచింగ్ నేర్పిస్తున్నారు. మీరు ఎప్పుడన్నా రావచ్చు. అదేవిధంగా బాస్కెట్బాల్ కోచింగ్ కూడా నడిపిస్తున్నారు. ఎప్పుడన్నా రావచ్చు, నేర్చుకోవచ్చు. ఫ్యూచర్లో మీ పిల్లలకి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది. ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళ బాడీ కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉండటం వల్ల మన మైండ్ సెట్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. చదువులో కూడా బాగా యాక్టివ్గా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు రావడం చాలా సంతోషకరమైన సందర్భం ఇది. ఆయన చాలా మంచివారు. అసలు మినిస్టర్ అన్న ఆలోచన కూడా ఆయన పెట్టుకోరు. ఏదో సామాన్య మనిషిలాగా గడిపేస్తా అంటారు. ఒకసారి నేను సెక్రటరీలో ఆయన కలిసి వెళ్ళేటప్పుడు లంచ్ టైంలో ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకొని పక్కన కాసేపు ఉండమని చెప్పిండొచ్చు. అట్లా అనుకోకుండా లోపల పిలిపించి ఆయన తింటూ నన్ను కూడా పిలిపించుకొని నన్ను కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టి తినిపించేలా చేశారు. అంత మంచితనం ఉన్న మనిషి ఆయన నాయకత్వము మన నంద్యాల జిల్లాకి, అదేవిధంగా మైనారిటీ సోదరులకి ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకో మాట నేను తెలియజేసేది ఏముందంటే నంద్యాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు చాలా లక్కీ. ఎందుకంటే అలాంటి నాయకుడు మీకు దొరకడం చాలా మంచిది. అలాంటి నాయకులు మళ్ళా దొరకాలంటే కూడా కష్టము. సాధ్యమైనంత వరకు ఆయన పని చేస్తున్నారు. వయసుని లెక్క చేయకుండా ఆయన పని చేస్తున్నారు. మీరు కూడా నంద్యాల ప్రజలు కూడా మీరందరూ ఆయన సాధ్యమైనంత వరకు ఆయనతో పాటు మీరు నడవండి, మంచి చెడ్డలో ఉండండి. ఆయన మీ మంచి చెడ్డలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారికి మన మదనపల్లి ఎమ్మెల్యే గారి తరపు నుంచి, ఆయన కొడుకు జునేద్ అక్బరీ గారి తరపు నుంచి, మన తాజ్ హోటల్ ఓనర్ మన ఖానన్న తరపు నుంచి, మన సుధాకర్ అన్న తరపు నుంచి, మదనపల్లి ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తల నుంచి ఎన్ఎండి ఫారూక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాకు అత్యంత ఆప్తులు, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు అన్నగారు షాజాన్ బాషా అన్నగారి సూచన మేరకు ఈరోజు హాకీ గ్రౌండ్ నందు బాస్కెట్ హాకీ ఆడే పిల్లలతో ఈరోజు కేక్ కట్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కొన్ని బాల్స్, అదేవిధంగా కొన్ని కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా మంత్రివర్యుల పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు చేయనటువంటి వినూత్నమైన కార్యక్రమము మా ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హాకీ సమ్మర్లో మా ఇక్కడ గౌసో, మన నౌషాదో ఇక్కడ ఉండే చాలామంది ఫ్రీగా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు 2-3 months, బాస్కెట్బాల్ కానీ హాకీ కానీ. కాబట్టి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు జునేద్ గారికి ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మంత్రి గారు 100 చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, అదేవిధంగా మైనార్టీల వ్యవహారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా కూడా చంద్రబాబు దగ్గర పోయి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించే ఒక మంచి వ్యక్తి, మా అందరికీ మంచిగా ఉంటారు. ఇటువంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా కలియుగం శ్రీ అల్లా ఆశీస్సులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అతనికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు నెల రోజుల్లోపు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారికి ఇప్పుడు ఇస్తున్న వడ్డీ కంటే 0.5% ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందని కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ 3-4 తేదీల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కోర్టులో గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి. జూన్ 3న రాత్రి తిరునాళ, 4న పగలు తిరునాళ నిర్వహిస్తున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.